హాయ్ అండి, అందరూ ఒకసారి చూడండి. ఈరోజు మన స్పెషల్ పిజ్జా. మన కార్నర్లో పిజ్జా కార్నర్లో అట్లు తినాలంటే అమ్మా డబ్బులు పెట్టాలబ్బా. ఇది మన ఇంట్లో ఎవరన్నా చూపిస్తే బాగుండు, మనం కూడా తయారు చేసుకుందాం అనుకుంటాం. ఇదిగోండి, ఈరోజు మనం మన ఇంట్లోనే తయారు చేసాం. ఇది బయట నుంచి తీసుకొచ్చింది కాదండి, మనమే ఈజీ ప్రాసెస్తో తయారు చేసుకొని తినొచ్చు. ఇది ఎలా అయిందనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నానండి. మనం ఈరోజు పిజ్జా కార్నర్కి వెళ్ళల్లా తినాలి పిజ్జాలని. వాడేమో 200 అంటాడు, 300 అంటాడు. తృప్తిగా తినలేము. అమ్మో కొనాలని జేబు చూసుకుని వెనకొస్తాం. ఉన్నోళ్ళే తింటారు, మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళని తినలేము. వాటిని టీవీల్లో సినిమాల్లో చూడటం తప్ప తినలేము. అలా అలా ఏం దిగులుద్దండి. మన ఇంట్లోనే మనం వాళ్ళకంటే టేస్టీగా నీట్గా చేసుకొని తిందాం. సింపుల్ ప్రాసెస్, 100 వేలేం కావు, సింపుల్గా అయిపోద్ది. ఇంటిలో బాది తృప్తిగా తినచ్చు. ఏంటిది? పిజ్జా, వెజిటేబుల్ పిజ్జా. చికెన్ కాదండి, మళ్ళీ వెజిటేబుల్ పిజ్జా. ఇంకెందుకు ఆలస్యం, మన కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఒక కప్పున్నర మైదా పిండి తీసుకుంటున్నామండి. మన ఇంట్లోనే ఈజీ రెసిపీతో పిజ్జా, వెజిటేబుల్ పిజ్జా ఎలా తయారు చేసుకుందాం ఒకసారి చూద్దాం. సింపుల్ ప్రాసెస్తో చూడండి. ఆ కప్పుతో కప్పున్నర పిండి తీసుకున్నాం, మైదా పిండి. అలానే 1 స్పూన్నర బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నామండి. ఒక స్పూన్నర బేకింగ్ పౌడర్ తీసుకున్నాము. అలానే 1 స్పూను అందార్ తీసుకున్నాము. అలానే 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాము. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. దానిలోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. బాగా జావ కాకుండా మనకి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటాం అలా స్మూత్గా ఉండాలండి. అందుకని వాటర్ చూసి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ పిండి కలిపిన తర్వాత చూపిస్తాను మీకు. పిండి కలపడం అయిపోయిందండి నీటితో. ఇప్పుడు మనం కొద్దిగా పొడి పిండిని కింద జల్లించుకొని 2 చేతులతో బాగా పిండి మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలండి. చూడండి వీడియోలో ఎలా చేస్తున్నామో. పిండి బాగా మెత్తగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వచ్చిందండి పిజ్జా మనకి. బయట బేకరీలో ఎట్లా అయితే ఉంటుందో అలానే బయట దొరికే పిజ్జా లాగా అంతకంటే బాగా మనం తయారు చేసుకోగలుగుతాం. చూడండి పిండి స్మూత్గా ఎలా ఉందో. వీటి కలపడం అయిపోయిందండి. ఇక దీన్ని మనం ఒక 40 నుంచి 50 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. దాని మీద కొద్దిగా ఆయిల్ రాసుకుందాం. ఎందుకంటే పైన పిండి ఆరిపోకుండా, పొడి ఆరకుండా ఒకసారి అట్లా ఆయిల్ రాసేసుకుందాము. నెయ్యి ఉన్నోళ్ళు నెయ్యి రాసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 40 నుంచి 50 నిమిషాల పాటు మనం పిండిని కొంచెం ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. చూడండి పిండి ఎట్లా ఉబ్బిందో. ఇట్లా ఉబ్బాలండి. మనం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా, అందువల్ల చూడండి ఎట్లా ఉందో, మెత్తగా ఉబ్బింది. పిజ్జాకి ఈ మాత్రంగా ఉండాలి. ఇక మన పిజ్జాలోకి ఏమేమి కావాలో ఒకసారి సాసులు చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేప్పటికి పిజ్జా సాస్ అండి, టమాటా సాసు, ఇంకోటి వచ్చి రెడ్ చిల్లీ సాసు. ఇక దానిలోకి వెజిటేబుల్ కదా మనం, చూడండి ఈ కలర్ఫుల్గా ఉన్నాయి. ఒకటి రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, మన ఆనియన్స్. ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి మనం.
ఇది మన వెజిటేబుల్ పిజ్జా, ఇంట్లో ఈజీగా చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఇంకెందుకు ఇక వెళ్ళిపోదాం మనం. మనకు మామూలుగా అయితే మనం తీసుకున్న పిండి కొలతకు వచ్చేసేపటికి మనకు బయట అమ్మే పిజ్జా లాగా 2 తయారవుతాయండి. కానీ మేమైతే ఒకటే పిజ్జాగా చేసుకుంటున్నాము. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని చూడండి, ఆ విధంగా ప్లేట్ తీసుకోవాలండి మనం. ఆ ప్లేట్కి కింద వైపున ఆయిల్ పూసేసుకోవాలి. వీడియోలో మేము ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాం చూడండి క్లియర్గా. మీరు అదే విధంగా ఫాలో అయితే మంచి టేస్టీగా ఉండే పిజ్జాని మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి ఓవెన్ ఏం అవసరం లేదండి, మన మామూలు గ్యాస్ స్టవ్ మీద తయారు చేసుకోవచ్చు మనం. ముందు ఒకసారి పిండిని చూడండి. చూడండి మనం ఎలా తయారు చేస్తుందో. ముందు మనం పొడి పిండి అలా వేసేసుకొని, ముందు మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా, ఒకటే పిజ్జా కాబట్టి మనం ఒకే చపాతీ లాగా పెద్దదాన్ని చేసుకుంటున్నాము. మనం పళ్ళెంకి తగ్గ మోయను. మీరు చిన్నవి చేసుకోవాలనుకుంటే చిన్న ప్లేట్ తీసుకోవాలి. మనం ఒకటే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి పెద్ద ప్లేట్ తీసుకున్నాం. ఎక్కువ మంది ఉంటే మాత్రం కొంచెం పిండి క్వాంటిటీ పెంచుకోవాలండి. పిజ్జా వచ్చేప్పటికి మనకి రౌండ్గా చేసుకోవాలండి, గుండ్రంగా ఉండాలి. అప్పుడు మనకి బయట తిన్నట్టు అనుభూతి కలిగిద్ది మనకి పిజ్జా. పిజ్జా వచ్చేటప్పటికి మనకి సన్నగా ఉండకూడదు, లావుగా ఉండకూడదండి. లావుగా ఉండకూడదు, సన్నగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. అప్పుడు పిజ్జా బాగా ఉడుకుతుంది మనకి. ఒకసారి చూడండి, మనం తీసుకునే ప్లేట్కి ఈ విధంగా ఆయిల్ రాసేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా అనేది బాగా కాలుతుంది. నెయ్యి ఉన్నోళ్ళు నెయ్యి రాసుకోవచ్చండి. మామూలుగా అయితే మేము ఆయిల్ రాసుకున్నాం, నెయ్యి కూడా రాసుకోవచ్చు. మనం తీసుకున్న ప్లేట్ కంట అద్దుకోవాలండి, చివరి కంట అద్దుకోవాలి. అంచులు కొంచెం ఎక్కువ చేసిన అంచుల్ని మనం లోపలికి మడుచుకోవాలి. ఒక తొట్టిలాగా ఏదన్నా పొరలుగా విడిపోయేటట్టుంటే కొంచెం తేమ చేసుకోండి చేతికి, అప్పుడు అతుక్కుంటుంది. సార్ చూడండి, మన కాడ ఉన్న ఫోర్క్తో ఈ విధంగా ఇలా పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే ఏంటంటే ఆవిరి అనేది మనకి కొంచెం లోపలికి వస్తుంది. అప్పుడు పిజ్జా అనేది బాగా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి, సింపుల్ ట్రిక్స్. పిజ్జా సెంటర్లో ఉండే వాటికన్నా కూడా టేస్టీగా మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఓవెన్ లేకుండా, ఓన్లీ గ్యాస్ స్టవ్ మీదే. మీరు అనుకోవచ్చు, అబ్బో ఇదేదో పెద్ద ప్రాసెస్ అట్టుంది అని. ఏం లేదండి, సింపుల్, అందరికీ అర్థమయ్యే రీతిగానే చెప్తున్నాము. ముందుగా మనం పిజ్జా సాస్ వేసుకుంటున్నామండి. మొత్తం దాన్ని మొత్తం పిజ్జా మొత్తానికి రాసేసుకుంటున్నాము. ఇప్పుడు మనం దాంట్లోకి టమాటా సాస్ వేసుకుంటున్నామండి. ఇది మేము ఫ్రిడ్జ్లో స్టాక్ ఉండడం వల్ల గడ్డగడుతుందండి. ఈ లోపుగా మనం అండి స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర పెట్టేసుకున్నాము. ఆ ప్లేట్ బట్టే మోయింది. దాంట్లో స్టాండ్ కూడా పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ముందు ఆవిరి అవ్వాలండి, వేడి చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి, దాని మీద చీజు చల్లుకుంటున్నాము. ఇది మనకు మామూలుగా బేకరీలో కూడా దొరుకుతుంటుందండి.
అది సైడ్లు అమ్మట పడకుండా మధ్యలోనే వేసుకోవాలి మనం దాన్ని. పిజ్జాకి ఇదే టేస్ట్ అండి బాగా. చీజ్ లేకపోతే అసలు పిజ్జానే మనకి పిజ్జా లాగా ఉండదు ఇంకా. అది ఇది మనకు వచ్చేటప్పటికి బేకరీలో అన్ని చోట్ల దొరుకుతుంటుందండి చీజు. చిన్న పిజ్జాలకు అయితే రెండింటికి వచ్చింది అది ఒక ప్యాకెట్. పెద్ద పిజ్జాకి అయితే ఒకదానికి వేసేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద మనం ఇక వెజిటేబుల్స్ అన్నీ వేర్చుకుంటున్నాం చూడండి ఒకసారి. ఒక్కొక్కటిగా దాని మీద అమర్చుకుంటున్నాం ఇక మనం. ఈ పిజ్జా కోసం ఈ 3 క్యాప్సికమ్ కోసం బాగా ఎతకాల్సి వచ్చిందండి. ఇవి మనకి చిన్న మార్కెట్లో దొరకవు, పెద్ద మార్కెట్లో అయితేనే సిటీలో అయితేనే దొరుకుతాయి. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్ని పేర్చుకోవాలండి. సంవత్సరం అయిపోయిందండి. ఇంకా కొద్దిగా మిగిలిన చీజ్ కొద్దిగా ఇక పైన వేసుకోవాలి. ఈ చీజ్తోనే అవి ఉడుకుతాయండి ఆ వెజిటేబుల్స్. చూడండి అంచులు ఎమ్మటి మనం ఇట్లా ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకోవచ్చు, లేదా నెయ్యి ఉన్నోళ్ళు నెయ్యి రాసుకోవచ్చు. మేము మామూలుగా ఆయిల్ రాసుకుంటున్నాము. నెయ్యి రాసుకున్నా టేస్టీగా ఉంటుంది బాగా. దాని మీద మనం లైట్గా పెప్పర్ చల్లుకుంటున్నామండి. సాల్ట్ అవసరం లేదండి. మీరు సాల్ట్ వేయలేదు దాని మీద అనుకోవచ్చు. సాల్ట్ ఆల్రెడీ మనకి సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు. ఎవరైనా ఉన్నోళ్ళు పిజ్జా మిక్స్ అని ఉంటుందండి, దాన్ని కూడా చల్లుకోవచ్చు. మాకు అది అందుబాటులో లేదు. పిజ్జా మిక్స్ అనేది ఉంటుంది, దాన్ని కూడా చల్లుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. చూడండి మన మధ్యతరగతి కుటుంబీకుల ఓవెన్ ఇది. ఇప్పుడు దాంట్లో మనం పెట్టేసుకుంటున్నాము పిజ్జాని. ఇప్పుడు ఈ ఆవిరిలో మనకి కనీసం ఒక 20 నిమిషాల పాటు ఉడకాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ ఉంచితే ఆ చీజ్ అంతా కరిగేసి మనకి పిజ్జా ఉడికేసిద్ది. ఒక 20 మినిట్స్ వెయిట్ చేద్దాం. మూత తీసి చూద్దామండి ఎలా ఉందో మన పిజ్జా. వావ్, సూపర్గా ఉంది. చూడండి ఎట్లా ఉందో. మనకి పిజ్జా కార్నర్ టైప్లో చూడండి మన పిజ్జా. మిడిల్ క్లాస్ పిజ్జా ఇది. అడుగు భాగాన ఒకసారి చూద్దాం. చూడండి ఇంకొక 10 నిమిషాలు ఉంచాలండి. ఇంకొక 10 నిమిషాలు ఉంచితే మనకి పిజ్జా అనేది కొంచెం అడుగు భాగంలో ఉడకాలి. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. చూడండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో. సూపర్గా ఉందండి పిజ్జా. ఇది మన మిడిల్ క్లాస్ పిజ్జా అండి. బ్రహ్మాండంగా తినొచ్చు మన ఇండియాలో బాది. నుంచి బయటకు తీసేసుకుందామండి. ఇది మన మిడిల్ క్లాస్ ఓవెన్లు అండి ఇవి. మనం వేలు పెట్టి కొనలేం కదా, అందుకనే మనం ఇలా తయారు చేసుకున్నాం ఈ ఓవెన్లను. చూడండి మనం ఆ పిజ్జాని ఆ ప్లేట్లోంచి తీసేసుకొని ఒక చెక్క మీదకి పెట్టేసుకొని కట్ చేసుకుందాం. ఎందుకంటే మన దగ్గర పిజ్జా కట్టర్లు లేవు కదా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. చూడండి ప్లేట్ ఎంత నీట్గా వచ్చిందో. మనం తీసేటప్పుడే ఆయిల్ కొంచెం ఎక్కువ పూసుకుంటే బాగా నీట్గా వచ్చేసిద్దండి పిజ్జా. ఇప్పుడు చాక్తో కట్ చేసుకుందాం, ఎందుకంటే మన దగ్గర పిజ్జా కట్టర్లు లేవు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనకి ఇవన్నీ దొరకవు కదా కట్టర్ల గిట్టర్లు.
అందుకని మనకున్న దాంతోనే కట్ చేసుకుంటున్నాం మనం. ఫ్రెండ్స్, మన పిజ్జా రెడీ అయింది. ఒకసారి చూడండి. చూడండి అబ్బా, టేస్ట్ చేద్దాం ఒకసారి. సూపర్గా ఉంది. పిజ్జా కార్నర్లో కన్నా కూడా బ్రహ్మాండంగా ఉందండి. సింపుల్ ప్రాసెస్తో నీట్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంకెందుకు ఆలస్యం, దానిలో ఏం వేసామన్నా మైదా పిండి, ఏమీ లేదు, వెజిటేబుల్స్ ఈజీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన వెజిటేబుల్ పిజ్జా వీడియో కంప్లీట్ అయింది. ఎప్పట్లాగే ఫ్రెండ్స్, ఇంత కష్టపడుతున్నాం అబ్బా, ఒక్క లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ మన ఛానల్ పేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో ఇంకా కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర, శారద.